నమస్కారం. ఇప్పుడు 2 నిమిషాలు ఊరే మన ఊరు మంగళగిరి రోజు ఆల్జిబిస్టూడ్ సార్ అయితే నాకు కంప్లీట్ 3 years బెడ్ రెస్ట్ బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. ప్రెసెంట్ ఈసీస్లో పనిచేశాను సార్. కానీ ఆఫీస్కి రమ్మన్నారు. నేను వెళ్ళలేక ఉండలేదు సార్. అందుకే రిజైన్ చేస్తాను. ప్రెసెంట్ నేను చూసినట్టు మామూలుగా బీటెక్ దాకా చెప్తాను. కంటిన్యూ చేద్దామన్నా ఐటీలో కదా ప్రైమరీ స్కూల్ స్టార్ట్ డిపార్ట్మెంట్ అప్పుడు అసలు కంప్లీట్ బెడ్ రెస్ట్. మీకు ఫొటోస్ కంప్లీట్ అయిపోయింది సార్. అయిపోయి నేను బైక్ మీద వెళ్తుంటే జరిగింది సార్. బైక్ మీద వెళ్తుంటే నేను డ్రైవ్ చేయలేదు, అనుభవం వచ్చున్నాను. వేరే పర్సన్ పక్క నుంచి మా వ్యాన్ మీద పెట్టారు సార్. అతను 15 minutes రోడ్ మీద అట్లనే ఉంటాను. అంబులెన్స్ రావడానికి కూడా అది మారదు సార్. అది బ్యారేజ్ విజయవాడ మారది. సో అంబులెన్స్ రావడానికి కూడా 10 minutes పడుతుంది. చాలా బ్లీడ్ అయిపోయి వన్పాల్లో వెళ్ళాము సార్. వాళ్ళు సార్ సేవ్ చేయలేము విజయవాడ అంటే వాళ్ళు సేవ్ చేయలేము. అసలు వన్పాల్ వాళ్ళు తీసుకెళ్ళాము. సర్వైవ్ అవ్వడు. షైన్ హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక కలిసి అప్పుడు మొదలైంది సార్. ఫస్ట్ సర్జరీ 9 హాస్పిటల్. ఈ లెగ్ దీనికి వాష్ చేసి 9 hours సర్జరీ. ఫస్ట్ సర్జరీ చేశాను సార్ 9 hours. మా మదర్ ఏమో వెజిటేబుల్ షాప్లో ఉండేవాళ్ళు. అయితే దాదాపు 25 years వెజిటేబుల్ షాప్లో ఉన్నాను. ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇక్కడ నన్ను చూసుకోవాలి కదా. 3 years బెడ్ రెస్ట్లో ఉన్నాను సార్. లేచి నడుస్తాను కూడా
అనుకోలేదు అమ్మ కదా ఆ అమ్మ ప్రేమ కమిట్మెంట్ నచ్చాలి. ఫ్యూచర్లో అసలు ఇంకెవరు తీసుకుంటారు అని కూడా అసలు ఆ లవ్ అనేది ఇంక మనకి కాదు సార్. అమ్మ ప్రేమ సబ్జెక్ట్ రాకపోయినా కూడా వాళ్ళ వారికి మంచిగా చెప్తారు. నాలాంటి బ్యాచ్ కి చెప్తున్నా. ఇలాంటి కాదు సార్. ఇంకేం సార్? సప్లిమెంటరీ బ్యాచ్ సార్. స్టార్ట్లో చదివారు కదా సార్. సప్లిమెంటరీ స్టార్ట్లో చదివారు కదా. సప్లిమెంటరీ బ్యాచ్. అలా ఏం కాదు. అయితే నేను నాకు ఏంటంటే సార్లు చూస్తూ జరిగాక ఇప్పుడు చూస్తూ జరిగాను. నాకు ఖాళీ కూర్చోవడం అనేది అసలు ఉండకూడదు. అసలు అలా ఉంటుంది సార్. అదే నేను ఆ రోజు కలిసి చెప్పిన దేవుడు పరీక్ష పెట్టాడు మనకి, ఈ పరీక్ష జయించే శక్తి కూడా మనకి ఇస్తాడు అనేది నేను చెప్పిన. స్టోన్ లాగా ఉండమన్నారు. అంతే. ఎంత పెయిన్ వచ్చినా కానీ ఎన్ని ఆపరేషన్ జరిగినా కానీ నేను అదే మాట గుర్తు పెట్టుకొని ఎప్పుడు నేను లో అయిపోయినా కానీ మీ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాను. నడిచినప్పుడు పెయిన్ ఉంటుందా? పెయిన్ ఉంది సార్. ఎక్కడ వస్తుంది? ఇక్కడ బోన్ బ్రేక్ ఉంది సార్. షిన్ పెయిన్. సో అది ఇక్కడ బోన్ టిబియా ఉంది సార్. మధ్యలో బ్రేక్ అయింది. ఇది షిన్. అయితే ఇంకా రాడ్ వేసాడు. అయితే ఇప్పుడైతే పెయిన్ లేదు. 1 year బ్యాక్ పెయిన్ వచ్చేది నడుస్తుంటే. సార్ ఏం చెప్పారు చూసిన సార్ నడుస్తూ ఉండాలి, నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ పడింది కాబట్టి అది జాయింట్ అవుతుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు, అట్లానే నడు పెయిన్ అనేది పట్టించుకోవద్దాం. స్టార్టింగ్ లో ఉన్న పెయిన్ కన్నా పెయిన్ నార్మలే కదా. స్టార్టింగ్ 10 ఎంత ఉంటుంది పెయిన్? రైట్ రా. ఎలా అరే నా మరి ఫోటోలు ఎందుకు రోజు దిగాలి దిగుతా. బాగున్నా సార్? ఎంత ఓపిక వస్తారండి బాబు మీరు కదా? ఎక్కడికైనా వెళ్ళిపోతారు సార్. ఎక్కడికైనా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నప్పుడు స్టేట్ చైర్మన్ గ్రంథాలయం చైర్మన్ సార్. అది తెలుసు షూర్ సార్. హలో కూడా హలో ఇదా వీళ్ళకి పనిచేస్తుంది వ్యాపారం. అవునా? మీ పేరు? కట్టా శ్రీనివాస్ గారు. ఏం చేస్తారు ఇక్కడ? మెకానిక్ సార్. ఎంతమంది ఉంటుంది మీకు రోజు? ఏం పని చేస్తారు? మెకానిక్ సరే. మీరమ్మా రండి. ఏం పని చేస్తాను మీరు? రండి. మున్సిపాలిటీనా? మున్సిపాలిటీ సార్. చాలా సంతోషం. రండి. తీసుకురా అందరూ వచ్చారా? మీరు పెట్టించాను ఇద్దరు నుంచి. మంచిగా ఐడియాలజీ ఉంది, నేను ఆలోచించగలను మంచిగా. సో అందుకే నేను స్కూల్ వైపు వెళ్ళడమే కరెక్ట్ అని. యాక్చువల్గా ఫీల్డ్ అసలు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు సార్. అసలు నేను జర్మనీ వెళ్ళి అక్కడ మంచిగా మామూలుగా ఎంఎస్ చేసి తర్వాత అక్కడ ఉన్న టెక్నాలజీని ఇక్కడ ఏమన్నా మనం చిన్నగా జర్మనీ అంటే జర్మనీలో మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది కదా సార్. సో పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా చాలా బాగుంటాయి. సో అక్కడ ఉన్న క్వాలిటీ అనేది మనం ఇక్కడ ఫిజికల్గా కాకపోయినా కానీ సబ్జెక్ట్లో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆల్రెడీ స్కూల్ కూడా కట్టారు ఇంటర్నేషనల్. అది కూడా నేను వీడియో తీసుకున్నాను. ఇప్పుడు అది చేద్దాం, ఇప్పుడు లాంచ్ చేయాలి. ఎస్ సార్, అది కూడా చూసాను సార్. ఒక మోడల్ చేద్దాం. ప్రతి నియోజకవర్గంలో ఈ లీడ్ స్కూల్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈ క్వాలిటీ చేయొచ్చు. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఈవెన్ ఉపాధ్యాయులు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి సప్లిమెంటరీ ఇస్తే చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది.
అది చేద్దాం సీరియస్గా. మెడికల్ క్యాంప్ లాగా పెట్టాను. ఇప్పుడు పెట్టారా? సార్ ప్లీజ్ సార్. సార్ ఐమ్ ప్రెగ్నెంట్ సార్. నేను మీతో ఫోటో దిగాలని కోరిక ఉంది సార్. సో అలా మీరు చేయండి, మీరు చేయండి. ఓకే. అయితే షిఫ్ట్ వైజ్ ఎందుకంటే ఒకేసారి అంతమంది పట్టరు కదా సార్. సో నేను అట్లా డివైడ్ చేసుకున్నాను సార్. సో 5 వచ్చారనుకో, 5 to 6 చెప్పేస్తాం. 5 to 6 వాళ్ళకి సార్ మా ఈసారి యువత అధ్యక్షుడు కాదు సార్ అబద్ధ గారికి. ఎవరైనా స్పీడ్ ఇట్లా సార్. ఆన్ టైం, ఆన్ డాట్. వెరీ హ్యాపీ, వెరీ హెల్ప్ఫుల్. అక్కడ కూర్చుంటే ఒక 2 నిమిషం, బస్సు వస్తుంది సార్. 2 నిమిషం. ఇటు ఐఎమ్ ద హోస్ట్ టుడే. You should guide us. ఇబ్బంది పెట్టే కదండి. మంగళగిరి కదా సార్, నేను హోస్ట్ అయిపోయాను మీరు. ఆర్టీసీ బస్సుల్లో కానీ టికెట్ పే చేయకపోతే మిమ్మల్ని అందరూ సార్ టెక్నికల్లీ ఎమ్మెల్యే ఫ్రీ సార్. మాకు ఐడి మర్చిపోయాం అంతే, ఎమ్మెల్యేల ఐడి మర్చిపోయాం. ఓకే అగ్రీడ్. 3 కలిపి 90. 3 కలిపా? 3 కలిపినా ఫస్ట్ ఫ్రీ టికెట్ సార్ ఇవ్వాలి కదా. కూర్చొని నేను కట్టేసా సార్, నేను కట్టేసా, నా బాధ్యత. రమ్మా. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టికెట్ మీరు ఇచ్చి సెకండ్ టికెట్ అందిస్తే బాగుంటుంది. చూపించు సార్. నేను వస్తాను ఉన్నాను. లేదు సార్, మీరు అక్కడ కూర్చోండి. ఏముంది ఇబ్బంది లేదు. దివ్యాంగ్ శక్తి ఫస్ట్ టికెట్ సార్. మీరు ఉండాలి, మీరు అటు కూర్చోండి. బయట కనపడాలి, మీరు కనపడాలి. కార్యకర్తలందరూ మన ప్రజలందరూ టికెట్ ఇవ్వమ్మా. సార్ 2 టికెట్ సార్ ఇవ్వాలి కదమ్మా. కూర్చో కూర్చో. ఇటు వచ్చేసి నా చూడు నాన్న, నా చేత 3 టికెట్ ఇస్తాదా? కూర్చో కూర్చో కూర్చో. నీ వల్ల బాగా చూసుకుంటారా? కంప్లైంట్ ఏమన్నా? నీకు ఎప్పుడు హెచ్ఎం గారు ఫోన్ చేస్తా. గారు చూసుకో, కంప్లైంట్ రాకూడదు. కంప్లైంట్ వస్తే మళ్ళీ నేను వస్తా ఇంటికి. ఏమా ఎప్పుడైనా కంప్లైంట్ ఉంటే వచ్చే ఇంటికి, నేను వస్తా. వస్తాడు నా కూర్చో. ఒకటి రండి రాగలరా? ఇక్కడ మంగళగిరిలోనా? ఉండేది మంగళగిరా? పని చేస్తారు. ఉంటాను ఇక్కడ మన హైవే దగ్గర ఐవీఎస్ మీరు ఐవీఎస్ లో పని చేస్తాను. ఐవీఎస్ లో ఏం చేస్తున్నావు? నేను మౌంటైన్ ఎగ్జిక్యూటివ్ సార్. మానిటరింగ్ ఎగ్జిక్యూటివ్. సో లెవెల్ అన్నమాట. డిస్పాచ్. డిస్పాచ్. అంటే ఇప్పుడు హౌ మెనీ సైట్స్ ఐవీఎస్ మానిటరింగ్? ఆల్మోస్ట్ కొత్త సైట్స్ అన్ని పాత సైట్స్ అన్ని పోయినాయి సార్. అవును. రీసెంట్ గా రైల్వే కూడా మనకి రైల్వేస్ మొత్తం వచ్చింది మాక్సిమం.
ప్రజెంట్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని సైట్స్ మానిటర్ చేస్తున్నారు అప్రాక్సిమేట్ అంటే పాత సైట్స్ అన్ని చేంజ్ అయిపోయింది సార్. అప్రాక్సిమేట్ అంటే ఇంకోసారి చేయాలి. కొత్త సైట్స్ అన్ని షిఫ్ట్ చేసి సార్ ఇప్పుడు అంటారు సార్ మీ గురించి సరదాగా చేస్తాం. మీరు ఓపెన్ చేస్తారు. అవును గుర్తు ఐదు గారు. మార్కెట్కి వస్తుంది సార్. మార్కెట్లో నుంచి మేము ఆర్డర్ అనుకుంటాం. సో మీరు రాత్రి ఉండేది ఇక్కడ కదా, ఇక్కడే ఉంటాం. మంగళగిరిలోనే ఉంటారు. కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? గుంటూరు. గుంటూరు. యాపిల్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది సార్. యాపిల్ వాళ్ళు సింగిల్ మీరు ఉన్నారని చెప్పట్లేదు. బేసిక్గా లోకేషన్ అంటే మంగళగిరిలో లోకేషన్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది కొత్త టాయిలెట్స్ పెట్టాం. వెనకాల పక్కన టాయిలెట్స్, ముందర స్టోర్, వాల్ మెయింటైన్ చేయాలి. డిసేబుల్ మేల్ ఫీమేల్ డిసేబుల్ మేల్ ఫీమేల్ డిసేబుల్, ముందర స్టోర్ ఉంటుంది, వాల్ మెయింటైన్ చేయాలి. స్వచ్ఛ ఆంధ్రాలో బాగా ఇంప్రూవ్ అవ్వాలి. నేనేం నీకేమేం చెప్పు. కలని బాగున్నా జాగ్రత్త జాగ్రత్త. లేడీస్ ఉన్నారు, జాగ్రత్త. లేడీస్ బాగున్నారా? జాగ్రత్త. నమస్కారం, బాగున్నారా? ఇచ్చే సపోర్ట్ అసలు చెప్తున్నా, డిజబిలిటీ సొసైటీలో కాలనీ మీరు మా కాలనీ నిలబెట్టడానికి పెన్షన్ పెంచారు. ఇంతకుముందు ఇంట్లో తిండి కూడా పెట్టిన తల్లిదండ్రులు చాలా మంది ఊరిలో ఉన్నారు. 80% ఉన్నారు. సమాజం వెరీ అన్కైండ్. 3,000 నుంచి 6,000 చేసి ఎవ్వరి మీద ఆధారపడకుండా మా కాలంలో ధైర్యం ఇచ్చారు. ఒకటి, మేము ఊర్లో నుంచి ఎక్కడికైనా ఏదో పని చేసుకోవడానికి మాకు ఫ్రీ బైక్లు ఇచ్చారు. అలాగే స్కూల్ పంపించేవాడు. కాలిపడి ఉంటారు, కాలిపడి ఉంటారు. చిన్నప్పటి నుంచి వెళ్ళేవాడు. చిన్నప్పుడు రిక్వెస్ట్ అంటే నేను తీసుకొస్తాను. ఈరోజు కూడా జాబులు రానున్నారు. ఏదన్నా ప్రైవేట్ సెక్టర్లో హ్యాండిక్యాప్ కొంతవరకు జాబులు వచ్చే అవకాశం కానీ. ఇప్పుడు ఏం చేద్దామంటే త్వరలో నైపుణ్యం పోర్టల్ లాంచ్ చేస్తున్నాం. సో స్కిల్ కి మొత్తం ఇండియన్ పోర్టల్లో మీరు అందరు ఇంటిగ్రేట్ అయిపోతే అక్కడ నుంచి మిమ్మల్ని గైడింగ్, పబ్లిక్ మార్కెట్ ఇంటిగ్రేషన్ చాలా దగ్గరలో ఇంటిగ్రేట్ చేయాలని ఉంది. అది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే చాలా మంది 80% పెన్షన్ మీద బతికే పరిస్థితి జరుగుతున్నారు. కానీ 80% ఏమి నేను పరిగెత్తుకున్నాను. దానివల్ల చాలా ఇబ్బంది పడి ఎక్కడికైనా చేద్దామన్న హ్యాండిక్యాప్లని తీసుకుంటారు, చులకన చూస్తారు. సమాజంలో అది ఉంది. అందుకే గౌరవం పెంచడానికి మీకు మొబిలిటీ వస్తుందని. ఒకటి
2014లో పెన్షన్ 500 రూపాయలు. అది ఇప్పుడు మన ప్రభుత్వమే 6,000 చేసింది. 3,000 ఒక్కసారి 6,000 చేసాం. ఎంత సపోర్ట్. రెండోది కూడా ఏంటంటే మొబిలిటీ కూడా వస్తే మీకు ఇప్పుడు మహిళలు చూసాం, ఉచిత బస్సు పెట్టిన మొబిలిటీ వచ్చినాయి. దాంతో మొబిలిటీ వచ్చిన మహిళలు అదే అంటున్నా. ఈ రోజు ఏదో తప్పకుండా మేము చోట చూడుతున్నాం. దీనివల్ల మేము అసలు పుణ్యం మీ పుణ్యం అంతా మేము ఇంటికి వెళ్ళి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మొబిలిటీ ఎక్కువ వస్తే బాగుంటుంది. సారీ కూర్చో కూర్చో కూర్చో. సార్ కొత్తగా మళ్ళీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇల్లు ఇచ్చే నిర్మాణం అన్న, అది అసలు స్థలము ఇల్లు కట్టగా 12 లక్షల మంది ఉన్నారు ఒక అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఉద్యోగమైన పరిస్థితుల్లో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఎప్పుడు కలగాలి అందరు కదా. అది కలగానే పెట్టిన స్పోర్ట్స్ పాలసీ అని నేను దాన్ని ఇంప్రెస్ అయ్యి నేను స్పోర్ట్స్లో మొన్న స్టేట్ సెలెక్ట్ అయ్యి నేషనల్ కూడా ఆడాను. బ్యాడ్మింటన్ మొన్న నేషనల్స్ ఆడాను. కేవలం స్పోర్ట్స్ పాలసీ దాంట్లో కూడా మంచి లైఫ్ ఉంటుంది మనకు కూడా. స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయ్యి నేషనల్ హైదరాబాద్. The persons with disabilities have extra 20% additional expenditure burden when compared to general public. So because of this policy, what we have undertaken now, this free bus and other things, this reduces burden on us, and it also ultimately helps us to contribute to the development of the state and development of the country. So this is a really excellent initiative. I really thank Chief Minister Nara Chandrababu Naidu garu and you, the Deputy Chief Minister and entire cabinet. This is really a wonderful initiative. I really appreciate it. Thank you, sir. మీరు ఎక్కడ చదువుతారు? ఢిల్లీ Jawaharlal Nehru University. ఏమి చేస్తారు? నేను స్పెషల్ ఎడ్యుకేటర్స్ మీద చేస్తాను. Now the educators training have been conducted. How they are teaching. అమర్త్య సేన్ గారు మీరు చెప్పండి నాకు అది ఏమన్నా లేదా? సో అమర్త్య సేన్ ఏమన్నారంటే 20% ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ బర్డెన్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ మీద పడుతుంది. మామూలు అంటే సగటు మామూలు మనిషి కంటే మనిషి కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే మేము యాక్సెసిబిలిటీ మీద స్పెండ్ చేయాలి. We have to buy the devices and other aids and appliances. So ఈ మన గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసిస్టివ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, తర్వాత ఈ ఫ్రీ బస్ పాలసీ, ఇవన్నీ కూడా కాస్త మా మీద బర్డెన్ తగ్గిస్తాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంతవరకు గవర్నమెంట్ గురించి కూడా కొద్దిగా ఆలోచించాలి. హ్యాండిక్యాప్ వాళ్ళకి కొంత ఎంప్లాయ్మెంట్. అది మంచి పాయింట్ ఇచ్చావు. యూ హావ్ గివెన్ ఎ గుడ్ సజెషన్. విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే బయట సొసైటీలో బ్రైల్ మీద చదువుతున్నావా? Braille and the government provide the laptop scheme for persons with disabilities. అది వాడుతున్నాం. Yes sir, laptop scheme అనేది మాకు చాలా యూజ్ అయింది సార్. మీరు పొలిటికల్గా రానియాలన్నప్పుడు 100%. మేము కూడా ఇప్పుడు బాగా పుష్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేయాలని అన్నారు. నాన్నగారు మాకు 1997 బ్లాక్ రిక్రూట్మెంట్ అవును, స్పెషల్ రిక్రూట్మెంట్ చేశారు. ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు చేశారు. రీసెంట్ జియో నెంబర్ 15 కూడా వచ్చింది సార్. సార్ ఇది మరి మంగళగిరి సార్. మీది చేస్తా వచ్చి నుంచి
థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా అమ్మా కృష్ణా జిల్లా మాత్రమే మిఠాయి రావాలా? ఒకసారి ఫాలోఅప్ చేయండి. నేను ఒక జిల్లా చేస్తాను చేస్తారు. అదండి మళ్ళీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా టేకప్ చేస్తాం కదా, వీల్ కోఆర్డినేట్. ఇప్పుడు ఏంటంటే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తున్నాం. మా హ్యాండిక్యాప్ సంబంధించి ఫ్రీ యాక్సెస్ తోటి తయారు చేసే ఐటమ్స్ అన్ని వాళ్ళు తీసుకుంటూ మన గవర్నమెంట్ సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ మనకు కానీ ఆ అమౌంట్ మొత్తం వాళ్ళే తీసుకొని ఆశీర్వాదం ఇక్కడ కూడా ప్రచారం చేశారు. ప్రాణం వెంకటరావు సందేంకటరావు దర్శి ఒంగోలు దానికన్నా కూడా లేదు మనందరం ఎవరు లేదు న్యాయం శాంతిపరుడు లేకపోతే మనం ఎవరూ లేవు. కార్పొరేటర్లు జాగ్రత్తగా చేయి. ఆయన ఇన్స్పిరేషన్ తగ్గించు. అక్కడెక్కడో మార్పు ఇబ్బంది. యూపీలో 600 మంది హైయెస్ట్. చేసేచ్చు అది చెప్పేద్దాం. చేసేచ్చు పెద్ద ఇష్యూ అది ఈజీగా చేసేచ్చు. అవును మనమే కట్టుకుందాం. అవునా? ఏం చేస్తా దేంట్లో? తెలుగు సబ్జెక్ట్. తెలుగు ఏంటి? తెలుగు సబ్జెక్ట్. తెలుగులో అంటే స్పెషాలిటీ అని ఉంటుందా మొత్తం జనరల్గా? నాకేం చెప్తాను మీ సబ్జెక్ట్ గురించి చెప్పండి నాకు. మన సబ్జెక్ట్ ఏం లేదన్నా, ఏదన్నా మన సీఎం గారు కూర్చోండి. 3,000 రూపాయలు పెన్షన్, 3,000 కూడా పెన్షన్ని 6,000 రూపాయలు చేశారన్న. మా మిస్సెస్కి నాకు ఇద్దరికి పెన్షన్ వస్తుంది. 12,000 వస్తుంది. 12,000 వస్తున్నాయి. మా కుటుంబం పోషించబడుతుంది. అంతేకాకుండా మా ఊరు వెళ్ళాలంటే సొంతూరు పల్నాడు డిస్ట్రిక్ట్ కారంపూడి. అక్కడికి వెళ్ళాలంటే పండగలకి మామూలుగా ఏమైనా అవసరం ఉంటే వెళ్ళాలంటే ఒక 1,500 అట్లా ఖర్చు అయ్యి ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి. కానీ ఈరోజు ఫ్రీ బస్ వల్ల మా ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి రావడానికి మాకు చాలా డబ్బులు సేవ్ అవుతాం. చాలా సేవ్ అవుతుంది. మనీ సేవ్ అవుతుంది. అది అక్కడ కొంచెం కుటుంబ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ పథకాలన్నీ మా పెట్టడం. అది అక్కడ మా పోస్టులు కూడా వేస్తుంది. నేను ఎంఏ బీఈడి చేస్తాను. ఏం పోస్టులు పడ్డాయి మనకి మధ్యన? మన డిఎస్సి పడింది అన్న, 2 మార్కుల్లో పోయింది. 2 మార్క్స్లో పోయింది. ఎన్ని పోస్టులు పడ్డాయి? తెలుగు సబ్జెక్టు 16,450. మీకు ఇష్టమైన కవి ఎవరు? నాకు ఇష్టమైన కవినా? నాకు ఇష్టమైన కవి జాషువా గారు. ఏది ఫిరదౌసియా ఇంకా గబ్బిలమా? ఏం చదువుతాం? ఫిరదౌసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర ఇవన్నీ రాశారన్న. అది సమాజంలో చాలా మార్పు తీసుకొచ్చారు. మీరు కూడా గోసుబాబుది చదివారా? మన నేతాజీ గురించి చదువుతున్నా? నేతాజీ కాదు, మన జాషువా గారి చదివారా? నేతాజీ గురించి ఉంటుంది, బాగుంటుంది. బాగుంటుంది. నేతాజీ గురించి, క్రీస్తు చరిత్ర, గబ్బిలం. ఫిరదౌసి చదివారా? గబ్బిలం. సమాజం ఎలా ఉన్నది అనేది బాగా, సమాజాన్ని ఇలా ఉంటుంది ఉంటుందని ఒక్కడుగు వర్గాన్ని కూడా చూపించి చాలా మేలుకొల్పారు. మీరు కూడా చాలా చేస్తున్నారు. సినిమాల ద్వారా కూడా మేలుకొల్పారు. అది రాజకీయ ఇక్కడికి వచ్చి కూడా రాజకీయాల్లోకి వచ్చి కూడా మిమ్మల్ని కలిసి అదృష్టం మాకు అందించాలి. మళ్ళీ ఒకసారి వచ్చి ఫ్యామిలీగా కలుస్తామని కలుస్తా ఇప్పుడు చెప్పుకోవాలంటే బాగా అప్పుడు గడువు అప్పు చేసి now we have to do more and when you are in the government you should do better. That is important. That is very, very critical. You should do more.
అందరు కలిసి వస్తాం. బాగున్నారా? గౌరవం పెంచాలి. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత బస్ ప్రోగ్రాము ఒక భాగం అవుతాయి. సమాజంలో గౌరవం పెంచాలి. ఎందుకంటే సమాజంలో చాలా ఒక మాటలు చిన్న చూపు చూస్తాం. మీకు వస్తాయా కొంచెం మధు ఇచ్చేసాను. బంధువులు ఎవరున్నారమ్మా హైదరాబాద్ లో? సో హైదరాబాద్ ఇంకెక్కడికి వెళ్ళారు? నేను మంచిదేలే, ఇన్ని దశాబ్దాలు వాళ్ళ నుంచో పెట్టాం. ఇప్పుడు వాళ్ళ కూర్చోవాలి, మనం నుంచోవాలి. కరెక్టే కదా. నేను మహిళలందరూ కూడా గట్టిగా పోరాడుతుంటాయి. ప్రతి స్పీచ్ లో చెప్తా, తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి. ఏమని గాజులు దొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడదని అందరూ మాడకూడదండి. దాంతో గట్టిగా పోరాడుతుంది. ఆమె నేను పార్టీలో చెప్తా, బయట చెప్తా, గౌరవించాలి మనం. ఎందుకంటే ఎవరినో గౌరవించకపోతే సమాజం, ఇప్పుడు అభివృద్ధి చెందిన సమాజంలో మహిళలు గౌరవించకపోతే అభివృద్ధి చెందని నేను అనుకోను. అది నేను బలంగా మా అమ్మ రోజు నన్ను తిడుతుందిలే. పొద్దున్న కూడా వాట్సాప్ లో అక్షంతలు వేసింది నాకు. పొద్దున్న మంచిగా అక్షంతలు వేసింది నాకు మా అమ్మ. అంటే అది బుక్ అట్లా కదమ్మా, బుక్ చేసుకుంటాం మీరు. అంటే స్లాట్స్ ఉండట్లేదా? ఓకే, నేను చూసుకుంటాను. ముఖద్వారం నుంచి వెళ్ళిపోయాను. అది ఏమైంది మీకు అనుభవం? నేను ఈయో గారిని కలుస్తాను, 20వ తారీఖు రాత్రి కలుస్తా, మేము మాట్లాడుతాం. మంచి పాయింట్. 2 ఉండేదా? నేను ఫాలోఅప్ చేసుకుంటాను. ఏంటమ్మా బాగున్నారు కదా? ఆఫీస్కి ఒకసారి వెళ్ళండి, నేను చెప్తాను. వచ్చి కలిసారని నేను చెప్పాను. దర్శనాలన్నీ ఒక టేబుల్, టీటీడీ దర్శనాలు, సీఎంఆర్ఎఫ్ ఒక టేబుల్, ఇలాంటి కొన్ని టేబుల్, భూమి సమస్యలు ఒక టేబుల్. ఎందుకంటే మంగళగిరిలో భూమి ధరలు పెరిగినాయి, కొట్టుకుని వస్తున్నారు అందరూ. అక్క చెల్లెలు, అన్న తమ్ముడు పిచ్చి కొట్టుకుంటున్నారు. అదొక పెద్ద పంచాయతీ అయింది. దానికి ఒక ఆయన పెట్టా సత్యనారాయణ, ఆయన పేరే సెటిల్మెంట్ సత్యనారాయణకి. ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి సరదాగా మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్త చేస్తున్నా. అట్లా మీరు వెళ్ళి కలవండి, నేను చూసుకుంటాను. మార్చేద్దాం. ఉంటాలి నన్ను మీ ఫోటోలు తీసుకుంటాడు అందరూ. మా వాడికి ఇచ్చేసేయాలండి. సెల్ఫీ దిగాను కదా, ఆ ఫోటో మనకి ఇచ్చేసాను. ఉంటాను.